ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యవ్వనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మనము యేసయ్యను నమ్ముకున్న తర్వాత యవ్వనంగా ఉన్నప్పుడే దేవుని రాజ్య సువార్త చేయాలి. ఆయన మరణమును ప్రచురము చేయాలి. ఆయన గురించి అనేకులకు తెలియజేయాలి. ప్రతి ఒక్కరము ఆయన గూర్చిన వార్త మనము విన్న తర్వాత మన హృదయంలోనే ఉంచుకోకుండా మనము ఇతరులకు యేసయ్య గురించిన వార్త తెలియజేయాలి. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎందుకు మనకు ఆయన రాజ్య సువార్త తెలియజేశాడు? ఎందుకు సిలువలో రక్తం కార్చాడు? ఎందుకు మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు? ఎందుకు తిరిగి 3వ దినంలో లేచి మన కోసం పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు? ఇవన్నీ విషయాలు మనము ఇతరులకు తెలియజేయాలి. అది యవ్వనంగా ఉన్నప్పుడే. అంతేగాని వృద్ధాప్యం వచ్చిన తర్వాత దేవుని సువార్త చేస్తాను, ఆయన కోసం నేను సాక్షిగా జీవిస్తాను, ఆయన కోసం బ్రతుకుతాను అంటే కుదరదు. నీవు యవ్వనంగా ఉన్నప్పుడే ఆయన వార్త, శుభవార్త ఏదైతే ఉన్నదో మనము ఇతరులకు తెలియజేయాలి. ఆయన సేవ చేయాలని, ఆయన సేవలో మనం కొనసాగాలని, ప్రభు పరిచర్య చేయాలని ప్రభు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. పిల్లల్లారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. పిల్లల్లారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను బట్టి దేవుడు తన గ్రంథం ద్వారా ఈ విధంగా తెలియజేయుచున్నాడు. పిల్లల్లారా, ప్రభువునందు. పిల్లలు ముందు ప్రభువునందు సంతోషించాలి, ఆనందించాలి. ప్రభువును బట్టి తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ప్రభువును బట్టి తల్లిదండ్రుల మాటను గౌరవించాలి. ప్రభువును బట్టి తల్లిదండ్రులను ప్రేమించాలి. వారి మాటకు విధేయులై ఉండాలి. వారి మాటకు లోబడి జీవించాలి. కాబట్టి పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. పిల్లలు ఫస్ట్ తల్లిదండ్రులకు విధేయులు కావాలంటే ప్రభువునందు నిలిచి ఉండాలి. ప్రభు మాటలు పిల్లల హృదయంలో నిలిచి ఉండాలి. అప్పుడే తల్లిదండ్రులకు విధేయులై జీవిస్తారు. ఇది ధర్మము. పిల్లలు ప్రభువునందు ఉండాలి, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇది ధర్మము. పిల్లలకు మేలు కలగాలంటే ఏం చేయాలి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. అప్పుడే నీకు మేలు అనేది కలుగుతుంది. ఈ భూమి మీద మనకు మేలు కలగాలి, ఇతరుల నుండి సహాయం అందాలి, మనము దీవింపబడాలి అని మనం కోరుకున్నట్లయితే మనము ముందు చేయవలసింది ఏంటంటే తండ్రిని తల్లిని సన్మానించాలి, వాళ్ళను గౌరవించాలి, వాళ్ళ మాటకు లోబడి జీవించాలి. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అంతేకాని నేను చేయను అనడానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక తండ్రి పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళి నీవు వెళ్ళి పొలంలో పని చేయము అన్నప్పుడు ఆ పెద్ద కుమారుడు అంటాడు, నేను వెళ్ళను అంటాడు. అప్పుడు తండ్రి చిన్న కుమారుని దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి పొలంలో పని చేయము అన్నప్పుడు అలాగే వెళ్తాను అంటాడు. కానీ చిన్న కుమారుడు వెళ్ళడు. మళ్ళీ పెద్ద కుమారుడు మనసు మార్చుకొని పొలంలోకి వెళ్ళి పని చేస్తాడు. కానీ చిన్న కుమారుడు వెళ్తాను అంటాడు కానీ వెళ్ళడు. ఈ ఇద్దరిలో తండ్రికి ఎవరు లోబడ్డారు? పెద్ద కుమారుడు మాత్రమే లోబడ్డాడు. చిన్న కుమారుడు తండ్రి మాటను తిరస్కరించాడు. కాబట్టి ఎవరైతే తండ్రి మాటకు లోబడతారో వాళ్ళు మాత్రమే దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు. కాబట్టి మనము తల్లిదండ్రుల మాటను గౌరవించాలి, వారికి లోబడి నడుచుకోవాలి. అప్పుడే మనకు భూమి మీద మనకు మేలు అనేది జరుగుతుంది. కీడు నుండి మనము తప్పింపబడతాము. అపకారము ఏ ఒక్కరు చేయకుండా వారి చేత దేవుడు ఉపకారం చేసే విధంగా చేస్తాడు. మనము ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే ముందు మనము తల్లిదండ్రులను గౌరవించాలి,
వారి పట్ల విధేయత కలిగి జీవించాలి, వారికి లోబడి జీవించాలి, వారిని మనం సన్మానించాలి, గౌరవించాలి. అంతేగాని కొంతమందిని చూడండి, తల్లిదండ్రులను భారం అనుకుంటున్నారు, ఎక్కడనో రోడ్ల మీద వదిలేస్తున్నారు, అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. అలాంటి వారు ఎప్పటికీ వర్ధిల్లరు, దీవింపబడరు.